రియాలిటీ టీవీలో గెలుపంటే ఏంటి? జస్ట్ ఒక ట్రోఫీ అందుకోవడమేనా? లేక అంతకు మించి ఏమైనా ఉందా? ఈరోజు మనం బిగ్ బాస్ నుంచి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక కంటెస్టెంట్ ట్రోఫీ గెలవకపోయినా సరే ఏకంగా లక్షాధికారి అయిపోయాడు. ఇది మొత్తం స్ట్రాటజీ, లక్, ఇంకా జీవితాన్ని మార్చేసే ఒకే ఒక్క నిర్ణయం గురించిన కథ. బిగ్ బాస్ సీజన్ 9 మన ముందు ఒక పెద్ద పజిల్ ఉంచింది. అదేంటంటే, ఒక కంటెస్టెంట్ ట్రోఫీ లేకుండానే విన్నర్ ప్రైజ్ ఎలా సంపాదించాడు? ఇది గెలుపు అనే పదానికి ఉన్న రూల్స్నే మార్చేసిన ఒక ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఈ మొత్తం కథలో మన హీరో డీమన్ పవన్. అతన్ని ఈ సీజన్లో అందరికన్నా లక్కీ కంటెస్టెంట్ అని ఎందుకంటారో తెలుసా? దానికొక రీజన్ ఉంది. అది కూడా చాలా ఖరీదైన రీజన్. ఒక్క మాటలో చెప్పాలంటే, పవన్ చేతిలో ట్రోఫీ లేకపోవచ్చు, కానీ అతని బ్యాంక్ అకౌంట్ చూస్తే మాత్రం తనే విన్నర్ అన్నట్టుగా ఉంటుంది. అసలిదంతా ఎలా జరిగింది? కథ మొత్తం ఫినాలే రోజుకి వెళ్తుంది. అక్కడ ఒక సూట్ కేస్, డబ్బుతో నిండిన ఒక సూట్ కేస్ ఆట గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ స్లైడు ఆ టెన్షన్ మూమెంట్స్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. చూడండి, మొదట 5 లక్షల ఆఫరొచ్చింది. పవన్ దాదాపు తీసేసుకుందామనుకున్నాడు. కాని వాళ్ల పేరెంట్స్ వద్దు, ట్రోఫీ ముఖ్యం అన్నారు. ఆ తర్వాత ఆఫర్ 10 లక్షలకు పెరిగింది. డ్రామా ఇంకా పీక్స్కి వెళ్ళింది. ఫైనల్గా 15 లక్షలు. ఆ క్షణంలో పవన్ ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు. సూట్ కేస్ని పట్టుకొని బయటకొచ్చేశాడు. ఇది కేవలం డబ్బు గురించిన విషయం కాదు, మన అంబిషన్ వర్సెస్ ప్రాక్టికాలిటీ మధ్య జరిగిన ఒక ఫైట్ ఇది. సరే, ఇప్పుడసలు లెక్కలు చూద్దాం. ఇక్కడే పవన్ తీసుకున్న నిర్ణయం ఎంత స్మార్ట్డో మనకు అర్థమవుతోంది. ఈ నంబర్స్ చూస్తే నిజంగా షాక్ అవుతాం. ఫస్ట్, ఆ సూట్ కేసులో ఉన్న డబ్బు 15 లక్షల రూపాయలు. ఇది ఎలా చూసినా చాలా పెద్ద అమౌంట్ కదా? కాని కథ ఇక్కడితో అయిపోలేదు. దీనికి అతను ఇన్ని వారాలు హౌస్లో ఉన్నందుకు వచ్చిన రెమ్యూనరేషన్ని కూడా యాడ్ చేయాలి. అది సుమారుగా 16 నుండి 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపితే ఏమవుతుంది? అతని టోటల్ ఎర్నింగ్స్ ఎంత అనుకుంటున్నారు? 30 నుంచి 35 లక్షలు. అంటే ఒక సాధారణ కంటెస్టెంట్కి ఇది ఊహించని మొత్తం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, డీమోన్ పవన్ ఫైనల్ ఓటింగ్ గెలవకపోయినా అఫీషియల్ విన్నర్కొచ్చిన ప్రైజ్ మనీకి దాదాపు ఈక్వల్గా సంపాదించాడు. ఒక రకంగా చెప్పాలంటే అతను ఆట ఆడకుండానే ఆటను గెలిచాడు. ఇదంతా చూశాక మనకొక ప్రశ్నొస్తుంది కదా, మిగతా ఫైనలిస్టులు ఉండగా ఈ బంపర్ ఆఫర్ ప్రత్యేకంగా పవన్ కోసమే డిజైన్ చేసినట్టు ఎందుకనిపించింది? సమాధానం అతని బ్యాక్గ్రౌండ్లో ఉంది. పవన్ జర్నీ ఆడియన్స్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. కుటుంబ కష్టాలు, తండ్రి ఆరోగ్యం, స్వంత ఇంటి కల, ఇవన్నీ చూశాక జనాలు అతన్ని కేవలం ఒక కంటెస్టెంట్గా కాకుండా తమలో ఒకడిగా చూడడం మొదలుపెట్టారు. ఇక్కడ చూడండి, ఒకవైపు ఆర్థికంగా ఇంకా సెటిల్ కాని కామన్ మ్యాన్ పవన్, మరోవైపు ఇమాన్యుయల్, సంజనా లాంటి ఆల్రెడీ కెరియర్లో సెటిల్ అయిన ఫైనలిస్టులు. ఈ తేడానే బహుశా బిగ్ బాస్ స్ట్రాటజీని మార్చేసుండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరికైతే ఈ డబ్బు అత్యంత అవసరమో వాళ్లకి ఈ ఆఫర్ ఇస్తే షోకి ఎంత డ్రామా యాడ్ అవుతుంది. పవన్ కామన్ మ్యాన్ కథ అతన్ని ఈ లైఫ్ చేంజింగ్ ఆఫర్కి పర్ఫెక్ట్ క్యాండిడేట్గా మార్చింది. ఇది చాలా తెలివైన స్ట్రాటజిక్ మూవ్. మరి ఈ డీల్ తర్వాత అతని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇంకా ఇప్పుడు అతను ఆట గురించి ఏమనుకుంటున్నాడు? అతని మాటల్లోనే సమాధానం ఉంది. ఏమన్నాడంటే, నెక్స్ట్ సీజన్ వస్తే నా కోసం నేనాడతా, ట్రోఫీ కొడతా. దీని అర్థం చాలా క్లియర్. ఫైనాన్షియల్ సెక్యూరిటీ వచ్చేసింది. ఇప్పుడు అతని టార్గెట్ ట్రోఫీ మాత్రమే. అందుకే ఆ సూట్ కేస్ కేవలం డబ్బును మాత్రమే తీసుకురాలేదు, అది పవన్కు ఒక కొత్త లైఫ్ని ఇచ్చింది. అతని జీవితాన్ని సెటిల్ చేసి భవిష్యత్తులో కేవలం ట్రోఫీ కోసమే ఆడే ఫ్రీడమ్ని ఇచ్చింది. ఫైనల్గా ఇది మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. పవన్ సక్సెస్ కేవలం అదృష్టమా, లేక అది ఒక బ్రిలియంట్ స్ట్రాటజీనా? లేదా రియాలిటీ టీవీలో గెలవాలంటే బహుశా ఈ రెండూ అవసరమేమో.